విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మహిళలు అనుకోండి, చిన్నారులు అనుకోండి, అసలు వీళ్ళ మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎందుకంటే రోజుకో కేస్ ఆర్ పూటకో కేసు లాగా పరిస్థితి మారిపోయింది అనుకోవచ్చు. అది పల్లెటూరా పట్నమా అనే తేడా కూడా ఏమాత్రం కూడా ఉండట్లేదు. ఏకంగా హైదరాబాద్లో దట్టు ఎంఎంటీఎస్ ట్రైన్లోనే ఒక యువతి మీద అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. దట్టు ఆమె ఈ లేడీస్కి సంబంధించిన కోచ్, స్పెషల్ కోచ్ ఏదైతే ఉంటుందో అందులో ఆ మహిళలకు సంబంధించిన కోచ్లో ప్రయాణిస్తున్నటువంటి ఆమెపైనే ఈ అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ నిన్న రాత్రి జరిగింది. ఆమె మేడ్చల్లో నివాసం ఉంటుంది. అట్లాగే ఆమె సెల్ ఫోన్ పాడైపోయింది అని చెప్పేసి సికింద్రాబాద్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లోనే వచ్చింది. సికింద్రాబాద్లో ఆమె సెల్ ఫోన్ పూర్తిగా బాగు చేయించుకున్న తర్వాత తిరిగి మేడ్చల్ వెళ్తోంది. అయితే ట్రైన్లో ఈ లేడీస్ కోచ్లోనే ఆమె ప్రయాణం చేస్తున్న సందర్భంలో ముగ్గురు మహిళలే ఆ లేడీస్ కోచ్లో ఉండే. అల్వాల్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు అక్కడ దిగిపోయారు. ఈమె ఒక్క ఆమెనే మేడ్చల్ వరకు ప్రయాణించాల్సి ఉండింది. అయితే ఎప్పుడైతే ఈ కోంపల్లి వరకు ట్రైన్ వెళ్ళిందో ఆల్ ఆఫ్ సడన్గా ఒక స్టాప్ దగ్గర, అంటే అల్వాల్ దగ్గర ఒక యువకుడు ఆ కోచ్లోకి ప్రవేశించడం, ఆ తర్వాత ఆ మహిళతోని అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, ఆ తర్వాత అతను పూర్తిగా ఆమె పైన అత్యాచారానికి ప్రయత్నం చేయడంతో ఆమె కదులుతున్నటువంటి ట్రైన్ నుంచి బయటికి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇంత దారుణంగా మారిపోయింది. బస్సులా, ట్రైన్లా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ, అసలు ఏమాత్రం కూడా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి కామాంధులైతే రెచ్చిపోతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. ఎన్ని చట్టాలున్నా, ఎన్ని కేసులు నమోదవుతున్నా సరే, నిర్భయ లాంటి కేసెస్ నమోదవుతున్నా సరే, పోక్సో లాంటి కేసెస్ ఎన్ని నమోదవుతున్నా సరే వీళ్ళకి ఏమాత్రం భయం లేకుండా పోతోంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎంఎంటీఎస్ ట్రైన్లో దట్టు రాత్ర పగల, ఎందుకంటే సిటీలో మనం చూడొచ్చు చాలా వరకైతే రద్దీగానే ఉంటాయి. ఎందుకంటే ఈ ట్రైన్స్ అన్నీ కూడా లోకల్ ట్రైన్స్, అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో, అంటే టికెట్ రేట్లు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. అట్లాగే ఫాస్ట్గా ట్రాఫిక్లో చిక్కుకోకుండా వెళ్ళిపోతాం అన్నటువంటి ఆలోచనతోనే ఈ ట్రైన్స్ని చాలామంది ఆశ్రయిస్తూ ఉంటారు. డైలీ వారి పనుల్లో భాగంగా ఈ ట్రైన్లో ఎక్కుతూ ఉంటారు. అట్లాంటిది ఎంఎంటీఎస్ ట్రైన్లోనే, దట్టు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటటువంటి ట్రైన్లో ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడడం ఏంటి అనేది కూడా ఇప్పుడు రైల్వే శాఖ కాదు, పోలీస్ శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే మహిళల భద్రతకు సంబంధించి కూడా సర్కార్ పూర్తిగా వీళ్లకు ఆదేశాలు అయితే, స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసింది. అండ్ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే ఈ ట్రైన్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మరి సస్పీషియస్ పర్సన్ ఎవరైతే ఆ కోచ్లోకి ఎక్కాడో అతని కోసం ఇప్పుడు పూర్తిగా పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇతని కోసం గాలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ రోజు రోజుకైతే ఈ నేరాలైతే భయంకరంగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అట్లాగే ఈ కోచ్లోకి ప్రవేశించినటువంటి ఈ దుండగుడు ఎవరు? మరి మద్యం మత్తులో ఉన్నాడా, లేకపోతే ఈ గాంజా బ్యాచ్ చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన పరిస్థితుల్లో గాంజా ఏమన్నా తీసుకున్నాడా? అసలు ఈ వ్యక్తి ఎవరు? అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం ఏంటి? ఈ యువతితోని ఏమైనా పరిచయం ఉందా గతంలోనే? అట్లా ఏమన్నా టార్గెట్ పెట్టుకొని వెయిట్ చేసి ఇట్లాంటి ఘాతకానికి పాల్పడ్డా? ఇట్లా అన్ని కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో అయితే నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా సరే మహిళలు కావచ్చు, చిన్నారులపై అయితే ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. అసలు ఏ ఏజ్ అని కూడా చూడట్లేదు. అంత భయంకరంగా సిచ్యువేషన్ మారిపోయింది. కామాంధులు చాలా చాలా పెరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్ని చట్టాలు, ఎన్ని కేసులు నమోదు చేసినా కూడా ఇట్లాంటి పరిస్థితులు రావడంతో సిటీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే ఈ కేసులు విన్నటువంటి ప్రజలు మాత్రం చాలా అంటే చాలా భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ కేసు పైన పూర్తిగా దృష్టి సారించారు పోలీసులు.
కఠినంగా శిక్షించబోతున్నాము అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడబోతుంటే ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఆమెని గాంధీ హాస్పిటల్కి తరలించారు. కొంత గాయాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆమెకైతే ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నట్టు పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అట్లాగే ఈ యువకుడు ఎవరు మరి ఏంటి అనేది కూడా పూర్తిగా అమ్మాయి దగ్గర నుంచి ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒకవేళ అన్నోన్ పర్సన్ అయితే ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో అతను ఎవరో తెలియకపోతే మాత్రం ఒక స్కెచ్ అంటే ఆనవాళ్ళ ద్వారా ఈ కేసుని టేకప్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ హబ్సిగూడలో ఈరోజు పొద్దున్నే ఒక బిగ్ ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే DCM వ్యాన్, అందులో DCMకి సంబంధించి వ్యాన్ అనగానే మనకు తెలుసు అంటే ఎక్కువ ఈ గూడ్స్ ఏవైనా గ్రాసరీస్ కానీ తీసుకెళ్తూ ఉంటాయి. అట్లాంటి DCM వ్యాన్ ఒక్కసారిగా బైక్ల మీదకి దూసుకు వెళ్ళింది. అంటే సిగ్నల్ దగ్గర ఆగాల్సినటువంటి టైంలో పూర్తిగా ఈ DCMకి సంబంధించిన డ్రైవర్ ఎంత ట్రై చేసినా కూడా బ్రేక్ పడలేదు, బ్రేక్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ యాక్సిడెంట్ అయింది అని DCM డ్రైవర్ చెప్తున్నటువంటి పరిస్థితి. 3-4 బైకులు ఈ DCM ముంగటున్నాయి. అట్లాంటిది వాళ్ళ పైనుంచి దూసుకు వెళ్ళిన పరిస్థితి. అయితే పక్కనే మనకు ఈ ఫుట్పాత్కి సంబంధించిన ఈ రైలింగ్స్ ఉంటాయి కదా, స్టీల్కి సంబంధించిన రైలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అటు పక్కకు ఇట్లా నొక్కేసుకుంటూ వాటిని రాసుకుంటూ వెళ్ళిపోయింది. అట్లాగే వెనకాలకు కూడా ఒక DCM వాహనంకి సంబంధించి వెనకాల కూడా ఒక బైక్ ఇరుక్కుపోయి దాన్ని తీయడానికి కూడా నానా కష్టాలు పడుతున్న విజువల్ని మనం చూడొచ్చు. అంటే ఏ స్పీడ్లో ఉండిండొచ్చు, కనీసం ఒక 40-50 స్పీడ్లో డెఫినెట్లీ ఉండిండొచ్చు. బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, కంట్రోల్ కాలేదు. అట్లాంటిది మార్నింగ్ టైం, దట్టు మండే రోజు అందరూ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, అవసరాల కోసం బయటకు వచ్చే వాళ్ళు ఇట్లా అందరు ఉంటారు కాబట్టి. అండ్ దట్టు హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ ఎంత భయంకరంగా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు. 1 కోటి పైన జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో అసలు లెక్కలేనన్ని వాహనాలు తిరుగుతున్నాయి. అట్లాంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ప్రాణాపాయం, ఒక మహిళకైతే ప్రాణాపాయం ఉంది అన్నటువంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. కొంత సీరియస్గా ఉన్నట్టు చెప్తున్నారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ 4 బైక్ల మీద ఉన్నారు. లేడీ మాత్రం ఇంకో బైక్ వెనకాల కూర్చుని ఉంది. ఒక్కసారిగా ఇది ఢీ కొట్టడం, ఆ తర్వాత ఆమె పూర్తిగా పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి. బైక్స్ అన్నీ కూడా ఈ పక్కకు రైలింగ్ ఉంటుంది కదా, ఫుట్పాత్కి సంబంధించి రైలింగ్ ఏదైతే ఉంటుందో దాని పక్కకని ఇట్లా ఒత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత ఆగినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఆ మహిళకు కూడా తీవ్ర గాయాలైన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఒక మహిళ మాత్రమే ఉంది. కానీ ఒకవేళ ఇంకేమైనా జరిగి ఉంటే, జరగరాంది ఏమైనా జరిగి ఉంటే, ఒకవేళ అది రైలింగ్ లేకపోయి ఉంటే, ఫుట్పాత్ మీద ఎవరైనా నడిచే వాళ్ళు ఉండుంటే వాటి మీదకి దూసుకు వెళ్ళేది. అప్పుడు డెఫినెట్లీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయి. హైదరాబాదే కాదు, మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అట్లాగే హెల్మెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది బైక్ ప్రయాణం చేస్తున్నారు. అది ఎంత డేంజరో ఇక చెప్పనవసరం లేదు. అట్లాగే కార్లో ప్రయాణం చేసే వాళ్ళు సీట్ బెల్ట్ అసలు వేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ట్రాఫిక్కి సంబంధించిన మినిమం రూల్స్. ఇవి ఎవరన్నా పాటిస్తున్నారా? మీరు చూడండి, అంటే మన ప్రాణాలను రక్షించుకోవడం కోసం మనం చేయాల్సినటువంటి పనులు అట్లాంటివి జరిమానా వేస్తారేమో అన్న భయంతోని పెట్టుకుంటున్నారే కానీ మన ప్రాణాల కోసమే కదా, మన కోసమే చెప్తున్నారు కదా అనేటువంటిది ఎవరికంటే ఎవరికి ఉండట్లేదు. ఇది శోచనీయం నిజంగానే. అంటే ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, అట్లాగే ఈ అంటే ప్రజలకు సంబంధించిన సేఫ్టీ విషయాలు ఎన్ని చెప్పినా సరే ప్రజలు పెడచెవున పెడుతున్నారు. ఏమవుతుందిలే, పోతే పోయింది ప్రాణంలే అన్నటువంటి ఆలోచనతో ఉన్నారా అనేటువంటిది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మనకిప్పుడు కనిపిస్తోంది. సో డ్రైవింగ్ కి సంబంధించి రూల్స్ ఇంకా కూడా కఠినతరం చేయాలి అనేది కూడా ఇంకో చర్చ నడుస్తోంది. అట్లాగే ఇట్లా యాక్సిడెంట్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఫిట్నెస్ ఆఫ్ వెహికల్స్ ని కూడా ఇట్లా పెద్ద వెహికల్స్ ఇట్లా బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇట్లా మంది మీదకి దూసుకొస్తే ఎట్లా ప్రాణాలు పోతే ఇంకా ప్రాణాలు ఎవరు తిరిగిస్తారు? కంపెన్సేషన్ కింద ఏదో ఇస్తారు కానీ మనిషి అయితే తిరిగి రాడు కదా. సో ఇట్లాంటిది కూడా చాలా మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఈ రోజు నిజంగా పెను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. హబ్సిగూడలో బ్రేక్ ఫెయిల్ అయి
డీసీఎం వాహనం ప్రజల మీదికి ఆరు బైకర్స్ మీదకి దూసుకు వెళ్ళింది. అందులో ఒక మహిళకైతే ఇప్పుడు కొంత క్రిటికల్గా ఉన్నటువంటి వార్తనైతే వస్తోంది. బట్ ఈ నలుగురు బైకర్స్కి కొంతవరకు అయితే గాయాలైన సిచ్యువేషన్.